మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గోబీ మంచూరియా. గోబీ మంచూరియాకు కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను ఇలా ముక్కలుగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని హాట్ వాటర్లో డిప్ చేసుకొని కడగాలి. ఎందుకంటే దీని మీద ఏమైనా క్రిములు ఉన్నా ఏమైనా పురుగులు ఉన్నా చచ్చిపోతాయి హాట్ వాటర్లో డిప్ చేయడం వల్ల. ఇప్పుడు నూనె, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ఫ్లోర్, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లికాడలు, సోయా సాస్, చిల్లీ సాస్. గోబీ మంచూరియా తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ ముక్కలను ఇలా వెన్నీటిలో కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మైదా పిండి వేసుకుందాం. కారం, మొత్తం ఈ పిండిని కారాన్ని మొత్తం ఈ ముక్కల్ని కూడా మొత్తం కలుపుకుందాం. కొంచెం డ్రైగా ఉంది, ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. మళ్ళీ ముక్కల్ని కలుపుకుందాం. ఇలా 10 నిమిషాల పాటు ఇది కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని బాగా మరిగించుకుందాం. ఏదైతే మనం కార్న్ఫ్లోర్ మైదా పిండి యాడ్ చేసి పెట్టుకున్నామో మ్యారినేట్ చేసుకున్న ఆ ముక్కలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ముక్కలన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాయి. వీటిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. మరొక కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లికాడలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లో కాలీఫ్లవర్ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గోబీని కూడా ఇందులో వేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చిల్లీ సాస్ కూడా వేసుకుందాం.
బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా కూడా ఇదంతా పట్టాలి గ్రేవీ. మంచూరియా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. థిక్నెస్ కోసం మనం కాలీఫ్లవర్ని వాటర్లో వేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. మంచూరియా బాగా వచ్చింది. గోబీ మంచూరియా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.